మిత్రులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. ఇంతకుముందు వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కంధాన్ని ఇరవై 9 భాగాలుగా చెప్పుకున్నాం. 30వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తతో నిష్క్రమ్య లంకాయాయ అతుధాన్యః సహస్రశః మందోదర్యా సమంతస్మిన్ పరుతచ్చ ఉపాద్రవన్. మండోదరి మొదలైన వేలాది స్త్రీలు, రాక్షస స్త్రీలు లంక నుండి బయలుదేరి బిగ్గరగా ఏడుస్తూ సమరభూమిలో రావణుడు పడున్న చోటుకు వచ్చారు. భాగవతంలో రామాయణం వచ్చింది, అది చెప్తున్నాము. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్యజ్య లక్ష్మణేషు విరర్ధితా ఋతు సుస్వరం దీనాగ్రంచ ఆత్మానమాత్మనా. అప్పుడు ఆ రాక్షస వనితలు లక్ష్మణుడి బాణాలకు హతులైన తమ తమ బంధువుల్ని కౌగిలించుకొని గుండెలు బాదుకుంటూ దైన్యంతో బిగ్గరగా ఇలా ఏడుస్తున్నారు. హా హతాస్మ వయన్నాద లోక రావణ రావణ కమ్యాయాచరణం లంకా తద్విహీనా ప్రార్థిత. ప్రభో రావణ, ఇదివరలో లోకాలన్నీ కూడాను నీకు భయపడి గడగడలాడిపోయాయి. నువ్వు హతుడవటంతో మేము మృతప్రాయులమై మిగిలాం. లంక పరుల వశమైంది. నిన్ను కోల్పోయిన ఈ లంకావాసులందరూ కూడా ఇప్పుడు ఎవరిని శరణు వేడాలి? నైవం వేద మహాభాగా భగవాన్ భవాన్ కామవసంగత తేజోనుభవం సీతాయా ఏన నీతో దశామి మాం. రాజా, నువ్వు సకల సుఖ సంపదలతో తేలి ఆడిన వాడవి. నీకు ఎటువంటి లోటు కూడా లేకుండా ఉండేది. అయినా కూడా సీతాదేవి యొక్క తేజ ప్రభావాన్ని గుర్తించలేక కామపరవశుడివై ఆమెను అపహరించుకుని వచ్చావు. ఇదిగో ఆ అపరాధం వల్లనే ఈ దుర్దశ దాపురించింది. కృతైషా విధవాలంకా వయం చకులనందన దేహ కృతోన్నంగృత్రాణం ఆత్మా నరకహే తవే. రాక్షసులకి సంతోషాన్ని చేకూరుస్తూ బ్రహ్మాండంగా లంకను పాలించిన మహారాజా, నీ మృత్యుతో ఈ లంక మేము కూడా దిక్కులేని వాళ్ళం అయిపోయాము. చూడు, ఇక్కడ పడిన నీ శరీరాన్ని గద్దలు పక్షులు తింటున్నాయి. నీ ఆత్మ నరకయాతనల పాలయ్యింది. శుకుడు చెప్తున్నాడు ఇదంతా పరీక్షన్ మహారాజు కదా. స్వానాం విభీషణ చక్రే కోసలేంద్రానుమోదిత పితృమేధ విధానేన ఇదుక్తం సాంప్రాయకం. ఆ తర్వాత విభీషణుడు శ్రీరాముడి యొక్క ఆమోదంతో పితృయజ్ఞ విధానాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా స్వజనులకి అంటే రావణాదులకి అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత తతో దదర్శ భగవాన్ అశోకవనికాశ్రమే క్షామాం స్వవిరహ వ్యాధిం శింసుపా మూలమాస్థితాం. ఆ తర్వాత
మహాత్ముడైన ఆ శ్రీరామచంద్రుడు అశోకవనంలో శిల్సుపావృక్ష ఛాయలో కూర్చుని ఉన్న సీతాదేవిని చూచాడు. ఆమె పతి వియోగం చేత ఎంతో కృషించి ఉన్నది. రామ ప్రియతమాం భార్యాం దీనాం వీక్షన్ వకంపత ఆత్మ సందర్శనాహ్లాద వికసన్ ముఖ పంకజా ఆరోప్యారుహేయానం. రఘురాముడు ప్రాణప్రియమైన తన అర్థాంగి యొక్క దైన్య స్థితిని చూడగానే సీతాదేవి ముఖకమలం వికసించింది. ఆయన యొక్క హృదయం కనికరంతో నిండిపోయింది. ఎవరిది? రాముడిది. పతిదోను చూడటంతో సీతాదేవి ముఖం మాత్రం వికసించిపోయింది. ఆనందం వెల్లివిరిసింది. ఆరోప్యారుహేయానం భ్రాతృభ్యాం హనుమజ్జుత విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం లంకామాయుష్య కల్పాంతం యయోచేత్న వ్రతం పురీం అవకీర్యమాణః కుసుమైర్లోకపాలార్పితై పతి. ఆ తర్వాత రామచంద్ర భగవానుడు విభీషణుని రాక్షసులకు రాజులుగా చేశాడు. కల్పాంతం వరకు లంకారాజ్యం సుభిక్షంగా ఉండేటట్లుగా అనుగ్రహించాడు. అంటే రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు విభీషణుణ్ణి. తర్వాత సీతాదేవిని పుష్ప విమానం మీద కూర్చోబెట్టి లక్ష్మణుడితో, హనుమంతుడితో, వారి తమ్ముడైన సుగ్రీవుడితో, రావణుడి యొక్క తమ్ముడైన విభీషణుడితో కూడి సపరివారంగా విమానంపై బయలుదేరారు. 14 సంవత్సరాలు. లంకామ ఆయుష్య కల్పాంతం యయోచ్ఛిన్న వ్రతం అవకీర్యమాణః కుసుమైర్లోకపాలార్పితై పది. వనవాస దీక్ష పూర్తయింది కాబట్టి అయోధ్య నగరానికి ప్రయాణిస్తున్నది ఆ పుష్పక విమానం. బ్రహ్మాది లోకపారులందరూ కూడాను ఆ పరమ పురుషుడి పైన పుష్పవృష్టి కురిపించారు. ఉపగీయమాన చరిత శతధృచ్ఛాదిభిర్ముదా గోమూత్రయావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరం మహాకారుణికో తప్యర్క జటిలం స్థండిలేశేం భరత ప్రాప్తమాకర్ణ్యం పౌరామాచ్చ పురోహితే పాదుకే శిరసజ్ఞశ్చ రామం ప్రత్యుద్గతోగ్రజం నందిగ్రామా స్వజిరాజితవాదిశ్రితి జీతవాదిత్ర నిస్వనై బ్రహ్మఘోషణ చ మహు పటద్భిర్బ్రహ్మవాదిభిः స్వర్ణకక్ష పతాకాభిర్ హమైశ్చిత్రధ్వజైరథై సదస్వైర్ రుక్మ సన్నాహైర్భటై పురటవర్భభిः సైనేభిర్వాద్వారం క్షాభిర్చైవ పదానుగై పారమేష్యాన్యుదాయ సంజ్ఞాన్యుచ్ఛావచార చ పాదయోర్నృపతత్ప్రేమా ప్రేమ్నా ప్రక్లిన్న హృదయేక్షర. శ్రీరామ ప్రభువు మరి సపరివారంగా ఎత్తిస్తున్న శుభవార్తని భరతుడు విన్నాడు. ఆ రాముని పాదుకల్ని శిరసా దాల్చి పౌరులతోటి, అమాత్యులతోటి, పురోహితులతోటి కూడి నందిగ్రామంలో ఉన్న తన శిబిరం నుండి అన్నగారికి స్వాగత మర్యాదల్ని చేయటం కోసం బయలుదేరాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వీణా, వేణు, మృదంగ తాళాలతో గీతాలు ఆలకింపబడుతూ ఉన్నాయి వీధుల్లో. సంప్రదాయజ్ఞులైన బ్రాహ్మణోత్తములు కూడా వేదమంత్రాలు సుస్వరంగా చదువుతున్నారు. బంగారు తొడుగులతో విరాజులుతున్న ధ్వజ పతాకాలు రెపరెపలు ఆడుతున్నాయి. అందమైన రథాలు, బంగారు జీనులు గల మేలుజాతి గుర్రాలు వారి వెంట నడుస్తున్నాయి. స్వర్ణ కవచాలు ధరించిన భటులు, పురప్రముఖులు, వారాంగణులు, సేవకులు వీళ్ళందరూ కూడా పాశ్చాత్యులై వారిని అనుసరిస్తున్నారు.
కొందరు రాజమర్యాదలకు అనుగుణంగా ఛత్రపతాకాలు కలిగి ఉన్నారు. ఇంకొందరు అమూల్యమైన వస్తువులు, రుచికరమైన ఆహార పదార్థాలు తీసుకుని వస్తున్నారు. శ్రీరాముని దర్శనం అయినంతనే భరతుని హృదయం ప్రేమానురాగంతో ఉప్పొంగిపోయింది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రారుస్తూ భరతుడు అన్నకు దండ ప్రణామాలు ఆచరించాడు. రేపు మనం మరి 31వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलानि हारतिलित्तुमुरा.